సజీవుడైన దేవునికి స్తోత్రములు. ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు. 2025 మే 22వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెషయా 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. నిజమే, రెట్టింపు యొక్క ఘనత అనేది మనం ఈ వాక్య భాగములో చూస్తున్నాము. ప్రభువునందు విశ్వాసముంచువారు రెట్టింపు భాగమునకు తప్పనిసరిగా కర్తలగుతారు. నిత్యానందం వారికి కలుగగలుగుతుంది. అవమానము, దుఃఖమును తలకిందులుగా చేయుటకే ప్రభు యుహానికి రాగలిగాడు. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఇది దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పడములో సందేహము లేదు. యెషయా 61:3 ఆ మీదట మీరు చదువుకొనండి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు ఆయనను ప్రేమించగలుగుతారు. అందుకే సమస్తమును మేలు కలుగుటకు సమకూడి ఉంటున్నాయని రోమా 8:28 కూడా చూడగలము. దుఃఖ దినములు సమాప్తమైనప్పుడు కీడనుభవించిన ఏండ్ల కొలది ఆయన మనను సంతోషపెట్టగలుగుతాడు అన్న విషయం మరిచిపోకూడదు. కీర్తన 90వ అధ్యాయం 15వ వచన భాగాన్ని ఆ మీదట మీరు చదువుకొనండి. దుఃఖపడువారు ధన్యులని, వారు ఓదార్చబడగలుగుతారన్న వాక్యం మనకు తెలిసినదే. మన దేవాతి దేవుడు మనను ఆయన ఆదరించేవాడు, ఓదార్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. గమనించవలసిన విషయం, ప్రభువు మనలను ఘనత వహించు పాత్రలుగా చేసి ఉంటున్నాడు. అదే సమయాన ఉగ్రతకు తగిన పాత్రలు కూడా కలవని వాక్యంలో చూడగలం. మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములని గ్రహించిన వారమై మన ప్రభువును నిత్యము స్తుతించువారుగా ఉండాలి. రోమా 9:23. దేవుడు తన ప్రజలకు వాగ్దాన భూమిని ఇవ్వగలిగాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. నిజమే, పాలు తేనెలు అనునటువంటివి రెట్టింపైన మేలును ఘనతను సూచించుచుంటున్నాయి. మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఎస్తేరు యొక్క పినతండ్రి యొక్క మొర్దెకై యథార్థవంతుడే. ఇద్దరు వ్యక్తులు ఏకమై రాజుని హతమార్చుటకు చేసిన కుట్రను ఎస్తేరు ద్వారా రాజునకు తెలియచేయబడగలిగాది. వెనువెంటనే అందు నిమిత్తమై మొర్దెకైకు బహుమానము లభించలేదు గాని ఒక దినము అతడు ఘనపరచబడినట్లు ఎస్తేరు 10:2 చూడగలం. దేవుని యొక్క బిడలగా ఆయన దృష్టికి నమ్మకమైన వారుగా నడుచుకున్న వారికి రెట్టింపైనటువంటి ఘనత లభిస్తుంది అన్న విషయం మరిచిపోకూడదు. అపోస్తుడైన పౌలు ఎవరిని ఎలాగో సన్మానింపవలనని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయగలిగాడు. దాన్ని బట్టి మనము చూడగలిగితే, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెనని 1 తిమోతి 5:17 కూడా మనము చూడగలము. రాజు ఘనపరచనుద్దేశించిన వానికి రాజవస్త్రము, కిరీటము ధరించబడగలుగుతాయి. ఆనాడు మొర్దెకైను ఉరితీయించ పరిస్థితి వచ్చినప్పుడు హామాను ద్వారా ఆ రోజున మొర్దెకైను ఏమాత్రము కూడా కీడుకు సంభవించకుండా
చిట్ట చివరికి హామాను యొక్క పరిస్థితి ఏం కాగలిగాదో మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేవాతి దేవుడు మనలను అవమానమునకు ప్రతిగా రెండంతల ఘనతను దేవుడు మనకు ఇచ్చువాడై ఉంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు. చెప్పబడినటువంటి వాక్యం అంతటిలో కూడా దేవుడు మనకు రెట్టింపు ఘనతను ఇచ్చువాడు. అంతేకాదు, మనము జకరియా 9:12 చూచిన రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను వాక్య భాగములో మనం చూడగలం. నిజమే, మేలు చేసేదను, రెండంతలుగా మేలు చేసేదను, నేడే చేసేదను అని ప్రభువు చెప్పడం అనేది కూడా ఒక అద్భుతమైన విషయమే. మన అర్హతను బట్టి కాదు, కానీ తన కనికరమును బట్టి రెండంతల మేలు, రెండంతల శక్తి, రెండంతల ఆశీర్వాదాన్ని మన దేవాతి దేవుడు మనకు దయచేయనటువంటి వాడై ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క బిడలగా దేవుని యొక్క మాటలు యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ధైర్యం అనేది జీవితంలో చోటు చేసుకొని మనము కనిపెట్టిన వారమైతే దేవుని కార్యాలను మనము చూడగలము. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. మాకు మీరు రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడుగా, రెండంతల తండ్రి మేలుతో నింపు దేవుడుగా మా విషయంలో మీరు ఉన్నందుకు స్తోత్రములు నాయన. మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడల జీవితాలలో ఎక్కడైనా దేవా, ఎప్పుడైనా వారు అవమానింపబడ్డం కానీ, నిందకు లోనవడం కానీ ఇవి తండ్రి సంభవించి ఉండిన ఎడల బిడలకు రెట్టింపు ఘనతను మీరు ఇవ్వండి నాయన. మీ బిడలను మీరు సంతోషపెట్టి నడిపించండి. తమ యొక్క జీవితంలో విశ్వాసము ద్వారానే సమస్తమైనటువంటి విజయాలు సాధించుకునే కృప బిడలకు మీరు చూపమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.